నమస్కారం. ఆర్టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ప్రజాగళం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సభ జనాలతో మారుమోగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేస్తాం. మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. మేం వచ్చాక ఇంటింటికి వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మా హయాంలో అద్భుతమైన టిడ్కో ఇల్లు కట్టాం. టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. పేదలకు 2 లేదా 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. మంచి వ్యక్తిని ఆదరించాలి, అప్పుడే ప్రజలు బాగుంటారు. మూలన పడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఎవరి వల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకోవాలి. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో జ్యోతుల నెహ్రూని, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.